హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన రమేష్ కడారి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, చాలా మందికి అంటే ఏఆర్ రెహమాన్ అనే వ్యక్తి ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఇండియాకి ఆస్కార్ తీసుకొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అనేది విషయం తెలుసు. కానీ ఎప్పుడు కూడా ఆయన పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు బయటికి రాలేదు. బట్ రీసెంట్గా ఆయన లైఫ్లో జరిగిన ఒక మేజర్ సంఘటన, ఆయన తీసుకున్న ఒక డెసిషన్ ఏదైతే ఉందో అది చాలా మందిని కల్లోలానికి గురి చేసిందని చెప్పాలి. ఆయన ఫ్యాన్స్ని. ఏఆర్ రెహమాన్ తీసుకున్న డెసిషన్, ఆయన డివోర్స్, దాదాపుగా వాళ్ళ ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయే సిచ్యువేషన్లో ఉన్న టైంలో వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకోవడం గల కారణాలు ఏంటి, ఈ టైంలో అలాంటి మేజర్ డెసిషన్ తీసుకోవడం అంత ఇబ్బంది ఆయన పడ్డారంటారా ఈ రిలేషన్షిప్లో? ఎస్. సో ఏఆర్ రెహమాన్, అల్లాహే రకే రెహమాన్ అనే వ్యక్తి ఒకప్పుడు హిందూ. ఎస్, అతని పేరు దిలీప్ కుమార్. ఓకే. సో మనతో చెన్నైకి సంబంధించిన, అంటే తమిళనాడుకు సంబంధించిన ఒక అగ్రకుల వ్యక్తియే. ఇక్కడ దిలీప్ కుమారు ఏఆర్ రెహమాన్గా ఎలా మారాడు అనేది ఫస్ట్ ప్రశ్న. సో ఏఆర్ రెహమాన్కు విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని రెండో క్వశ్చన్. ఇక్కడ మనకు ఏఆర్ రెహమాన్ అనే వ్యక్తి, అతని యొక్క తండ్రి ఆర్కే శేఖర్, ఒక మ్యూజిషియన్. సో ఆర్కే శేఖర్ మ్యూజిషియన్, అతను ఒక పేరు బాగా సంపాదించాడు ఈ యొక్క మ్యూజిషియన్ మీద. అతను చిన్నతనంలోనే, అంటే ఏఆర్ రెహమాన్ చిన్నగా ఉన్నప్పుడు 9 ఏట ఉన్నప్పుడు చనిపోయాడు అనమాట. చనిపోయిన తర్వాత వాళ్ళ బాధ్యతలన్నీ కూడా వాళ్ళ తల్లికి ఏర్పడ్డాయి. వాళ్ళ తల్లి పేరు కస్తూరి. సో ఆమెకు ఏర్పడ్డ తర్వాత అతనికి 3 కూతుర్లు, ఒక కొడుకు. సో వీళ్ళని పెంచడంలో ఈ యొక్క ఏఆర్ రెహమాన్ చిన్నప్పటి నుంచే మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల చాలా మటుకు అతను ఈ మ్యూజిక్ని డైరెక్టర్ కావాలని, ఏదో గొప్పగా చేయాలనే ఉద్దేశంతో బాగా కష్టపడ్డాడు, సాధించుకున్నాడు. సో అతనికి ఎప్పుడైతే మీరు అందో, అతని యొక్క ఫ్యామిలీ పరంగా వాళ్ళ మదర్కి ఉన్నటువంటి కష్టాలు చాలా, అంటే వాళ్ళ ఫాదర్కి ఆరోగ్యం బాగలేకపోవడము, ముఖ్యంగా వాళ్ళ యొక్క కూతురికి ఆరోగ్యం బాగలేకపోవడం జరిగిందనమాట. ఆ ఆరోగ్యం బాగలేకపోతే ఎవరో సజెషన్ ఇచ్చారు, మీరు నెల్లూరు దర్గాకి తీసుకెళ్ళండి, దర్గాకి తీసుకెళ్తే మీ కూతురుకు మంచిగా అవుతుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ నెల్లూరు దర్గా తీసుకెళ్ళిన తర్వాత అనుకోనో ఏదో యాదృచ్ఛికంగానో మొత్తానికి ఆమె ఆరోగ్యం బాగైంది. తర్వాత అప్పుడు ఇస్లాం మతం పట్ల ఆమె యొక్క ఇస్లాం మతం పట్ల అభిమానం పెరిగి ఇస్లాం మతం స్వీకరించాలని ఒక మనస్ఫూర్తిగా నిర్ణయం తీసుకున్నది. అప్పుడు కస్తూరి కరీనాగా మారింది. సో ఇప్పుడు అదే ఎఫెక్టు ఈ యొక్క ఏఆర్ రెహమాన్ పైన కూడా వాడింది. అతని యొక్క అసలు పేరు దిలీప్ కుమార్ అన్నాం. తర్వాత దాన్ని ఏఆర్ రెహమాన్గా, అల్లాహే రకే రెహమాన్గా పేరు పెట్టుకోవడం జరిగింది. అప్పుడు వాళ్ళ ఇంటికి బంధువులు రావడం అన్నీ జరిగిపోయింది. ఎందుకంటే ఎవరు రారు కదా ఒకసారి ముస్లింలో మారిన తర్వాత. కానీ అతను తన యొక్క పర్సనల్గా నమ్ముకొని, తన మ్యూజిక్ని నమ్ముకొని అతను చివరి ఎంత ఎదిగాడో అనేది మనము 2 ఆస్కార్లు, అలాగే పద్మభూషణ్. సో 2010లో 2000 సంవత్సరంలో అట్లా ఆర్డర్లు కూడా మనం 2, ఇక మిలియనీర్ ఆఫ్ డాగ్, స్లమ్ మిలియనీర్ డాగ్ అనే స్లమ్ డాగ్ మిలియనీర్లో కూడా అతను 2 ఆస్కార్లు కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప మ్యూజిషియన్గా అతను పేరు తెచ్చుకున్నాడు. అంటే ఇంత పేరు వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు డైవర్స్ అయింది 29 సంవత్సరాల తర్వాత అంటే పెద్ద చర్చనీయాంశం. ఎందుకంటే అతనికి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది, అతని సినిమాలు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ యొక్క డైవర్స్కి కారణాలు ఏంటి అంటే అనేది మనం చెప్పుకోవచ్చు. అది పర్సనల్. ఇప్పటి వరకు కూడా అతను ఏఆర్ రెహమాన్ నాకు డైవర్స్కి కారణం ఇది అని ఎక్కడ చెప్పలేదు. కానీ అతని యొక్క వైఫ్ మాత్రము, మా యొక్క డైవర్స్ కంటే మాకు అది ఇద్దరి మధ్యన అపారమైన ప్రేమ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయని తనకు మీడియా ద్వారా రావడం వల్ల ఈ యొక్క ఇష్యూ మాత్రం బయటకు వచ్చింది. అంటే ఒక వ్యక్తి యొక్క డైవర్స్ అనేది రావడం అనేది చాలా మటుకు ఎవరికైనా చాలామందికి వస్తున్నాయి. కానీ ఒక సెలబ్రిటీలలో డైవర్స్ వచ్చినప్పుడు కానీ, సెలబ్రిటీలో ఇష్యూ అయినప్పుడు కానీ అప్పుడు చాలా పబ్లిక్ అంతా ఇష్యూ అవుతుంది. సో ప్రత్యేకంగా ఏమైంది అనే విషయం మనం ఎవరు కూడా ప్రత్యేకంగా చెప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు రివీల్ చేయండి, మనం ఎలా రివీల్ చేస్తాము? ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది రెహానా, రెహానా గర్ల్ ఫ్రెండ్ వల్ల మాత్రమే ఆమెకు డివోర్స్ ఇస్తున్నాడు అనేది మనం పబ్లిక్ అనుకుంటున్నమాట. కానీ అలా వైఫ్ చెప్పలేదు, అతను ఈ యొక్క ఏఆర్ రెహమాన్ కూడా చెప్పలేదు. అంటే పర్సనల్ యొక్క విషయాలను ఎవరు కూడా చెప్పినప్పుడు మనమే సృష్టించుకొని వాళ్ళకి చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇది మనం చర్చించాల్సిన అవసరం, అంటే పబ్లిక్ ఇష్యూస్ కోసం అలా పర్సనల్. సో డైవర్స్ తీసుకోవడం అన్నా కానీ, మ్యారేజ్ చేసుకోవడం అన్నా కానీ, కలిసి ఉండడం అన్నా కానీ చేయడం అనేది పర్సనల్. కానీ ఇక్కడ మతం ఇంకా ఇంత పెద్ద ఇష్యూ రావడానికి కారణం ఏంటంటే, ఒక దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఏఆర్ రెహమాన్గా మారిండు. అతను ముస్లిం అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. సో సైరాబాను పెళ్లి చేసుకుని ముస్లింని చేసుకొని 3 పిల్లలను కన్నాడు. పిల్లలకు కూడా ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. ఈ టైంలో అతను డైవర్స్ తీసుకున్నాడు. అంటే ఎందుకు కారణమై ఉంటుంది అని చాలా ఎవరికి వాళ్ళే ఆలోచించుకుంటున్నారు. కానీ ఎవరు ఏది ఆలోచించుకున్నా అదంతా వాళ్ళ పర్సనలే. ఇక్కడ డైవర్స్ మనకు 2 రకాలు ఉంటాయి. కంటెస్టెడ్ డైవర్సు,
అందుకనే మ్యూచువల్ డైవర్స్. కంటెస్టెడ్ డైవర్స్ అంటే వీళ్ళు కంపల్సరీ కోర్టుకు వెళ్ళి ఎప్పటికప్పుడు అటెండ్ అయ్యి డైవర్స్ తీసుకోవడం. మ్యూచువల్ డైవర్స్ అంటే నీకు నాకు నాకు నేను నీకు ఇష్టం లేదు, నువ్వు నాకు ఇష్టం లేదు. సో కాబట్టి మనం ఒక నిర్ణయం తీసుకుందామని ఒక వారం రోజులలో, ఒక 15 రోజులలో కూడా ఈ యొక్క మనం మ్యూచువల్ డైవర్స్ తీసుకోవచ్చు అనమాట. అంటే వీళ్ళు తీసుకునేది మ్యూచువల్ డైవర్స్ కాబట్టి తొందరగా డైవర్స్ అనేది తొందరగా జరిగిపోయింది. మాట్లాడుకున్నారు, నిర్ణయం చేసుకున్నారు, వాళ్ళ ప్రాపర్టీస్ ఏంటి, వాళ్ళ ఆస్తులు ఏంటి నిర్ణయించుకున్నారు, వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు. సో కాబట్టి ఈ ఇష్యూ అనేది పబ్లిక్ ఇష్యూ ఎందుకు మారింది అంటే అతను ఒక సెలబ్రిటీ కాబట్టి జరిగిందనమాట. అంటే ఇక్కడ డైవర్స్ తీసుకోవడం కారణాలు ఏంటి అంటే ఎవరు కూడా మనం చెప్పలేదు కాబట్టి మనము ప్రత్యేకంగా చెప్పి దానికి రీజన్స్ క్రియేట్ చేసి మీడియాని మనం బ్లేమ్ కాకూడదు. సో వాళ్ళ యొక్క పర్సనల్ విషయం అని మనం భావించి వాళ్ళ యొక్క డైవర్స్ని వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి యాక్సెప్ట్ చేయాలి. ఈ ఏజ్లో ఏం చేస్తాడు అనేటువంటి మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ ఏజ్లో ఏం చేస్తాడు, ఎవరి ఇష్టం వాళ్ళది. అవును కదా, ఎన్టీఆర్ మనం భార్య చనిపోయిన ఇంకో భార్య చేసుకున్నాడు. అంటే ఎవరి విషయంకి వస్తే వాళ్ళ ఇష్టం, ఆలోచన విధానం ఉంటుంది, వాళ్ళ యొక్క పరిస్థితులు ఉంటాయి, అతనికి ఏం పరిస్థితులు ఉన్నాయో, వాళ్ళ ఫ్యామిలీలో ఏంత గొడవలు ఉన్నాయో అనే విషయం మనకు తెలియదు. కాబట్టి అతను ఒక అమ్మాయిని రెహనాను లవ్ చేస్తున్నాడు ఇప్పుడు, కాబట్టి మీకు డైవర్స్ ఇవ్వాల్సి వచ్చింది, లేకపోతే ఆమెకు ఇష్టం లేదు అని మాట్లాడుకుంటారు. సొసైటీ కాబట్టి మాట్లాడుకుంటారు. సో తప్పకుండా ఈ విషయాన్ని ఒక పర్సనల్ విషయంలో చూసి పర్సనల్ విషయంగానే చూడాలి, కానీ పబ్లిక్గా దీన్ని తెలుసుకుని చర్చ చేయాల్సిన అవసరం పెద్దగా లేదు అని అంటాం. సో ఎక్కువ మందికి పలానా వాళ్ళ లైఫ్లో ఒక ఇష్యూ జరిగింది అనగానే వెళ్ళి వేలు పెట్టేయడం, లేకపోతే అందులో ఏదో జరిగిందని చెప్పి, అంటే ముందు వాళ్ళ బతుకులు వాళ్ళు చూసుకోకుండా పక్క వాళ్ళ బతుకులో ఆలోచించాలి అనే ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది అంటారు? ఎందుకంటే తప్పు చేయకుండా ఎవరు లేరు అనే సిచ్యువేషన్లో అందరూ ఉన్నారు. సొసైటీలో ఎవరు కూడా ఒకరిని ఏలెత్తి చూపించే ముందు 3000 వాళ్ళ వైపు చూపించే సిచ్యువేషన్లో అందరూ ఉన్న టైంలో ఇలాంటి ఇష్యూస్ ఎందుకు రైజ్ చేసుకుంటారు? వాళ్ళ పర్సనల్ లైఫ్ కన్నా కూడా అవతల వాళ్ళ లైఫ్ ఎక్కువ ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అంటే ఇక్కడ సెలబ్రిటీ విషయాలకు వస్తే మాత్రమే అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి కొందరికి ఏముంటుందంటే ఏదో ఒక రైజుని టాపిక్ని మాట్లాడకుంటే వాళ్ళకు తోచదు. సో ఏదో ఒక విషయం మాత్రం మాట్లాడాలి. కాబట్టి ఈ సెలబ్రిటీని మాత్రమే మధ్యవర్తికి తీసుకొని, సో ఈ విషయం మీద ఒక కొత్త టేక్ అనేది తీసుకొచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తప్పకుండా సార్ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.